ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమం సురక్షితం అనే మాట ఇదివరకు ఎప్పుడైతే ఉచిత ప్రయాణాలు మొదలైనయో ఆ ట్యాగులైన కట్టుదప్పినట్టే అనిపిస్తుంది. బస్సు ఎక్కేదంకెందుకు ఎక్కుదామని పోయే మోపుకే పర్సులు బ్యాగులలో బంగారు సొమ్ములు మాయం చేస్తున్నారు దొంగ బద్మాషోళ్ళు. పాపం రాజమండ్రికి వెళ్ళి గోకవరం డిపోకు పోదామని బస్సు ఎక్కిరట గీ అక్కోళ్ళు. ఎక్కి సీట్ దొరికించుకొని కూర్చుంది మంచిగానే. ఎందుకో అనుమానం కొట్టి పర్సులో పెట్టిన బంగారు గొలుసు ఉందా లేదా అని చూడబోతే అప్పటికే ఆ పర్సుకున్న 2 చెప్పులు హా అని నోరెళ్ళ పెట్టినట్టే ఉన్నాయట. గిట్లా పైసలైతే బరాబరే ఉన్నాయట, కానీ 2.5 కాసుల బంగారు గొలుసు పెట్టిన బాక్సు మాయమైందట. వెంటనే ముచ్చట కండక్టర్కు డ్రైవర్కు చెప్పగానే బస్సును పక్కపంటే ఆపి ఎవ్వరు దిగొద్దు అట్టనే ఉండాలని చెప్పి గోకవరం పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే మేము అక్కడికి వచ్చేదాకా బస్సులకెళ్ళి పురుగు కూడా కిందికి దిగొద్దు అని చెప్పు అని దబ్బున ఉరికొచ్చి లోపటున్న వాళ్ళ బ్యాగులు పర్సులు జేబుల కాడికెళ్ళి చెకింగ్ చేసిరు. గిట్లా ఎవ్వరు తానే ఏం దొరకలే. ఇట్లా కాదని మళ్ళా ఒక్కొక్కరిని కిందికి దించుకుంటా మళ్ళా చెకింగ్ చేసిరు. అయినా ఏం దొరకలే. మరి బస్సులు ఉన్నోళ్ళు ఎవ్వరు కిందికి దిగలేదు, నడిమిట్ల ఏ బస్ స్టాప్ రాలేదు. మరి బంగారు గొలుసును ఏ కాకొచ్చి ఎత్తుకపోయిందో కదా. అందరు శాకారులే గాని రొయ్యల బుట్ట మాయమైనట్టు అయిందా ఇట్లా? లేకుంటే బస్సు ఎక్కేటప్పుడే పర్సులకెళ్ళి లేపేసిర్రా? చూడబోతే అదే అయినట్టుంది. చూసిరు కదా ఆడలేడీసు ఉచితంగా పోవచ్చని బస్సు ప్రయాణాలు కడితే ఉచితార్థంగా బంగారు గొలుసులు మాయం చేసి బ్యాచులు మోపోయినాయి.